నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అయితే రాజమండ్రి కొంతాల చెరువు దగ్గర జాతీయ రహదారిపై ఆయన మృతదేహం కనిపించడంతో మొదట దీన్ని అందరూ యాక్సిడెంట్గా భావించారు. ఆ తర్వాత మరి ఈయన ఒంటిపై గాయాలున్న నేపథ్యంలో ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనిపై ఇటు నారా లోకేష్ గారు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా స్పందించారు. దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తాము, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించాలని హోంమంత్రి అనిత గారు కూడా ఆదేశించిన నేపథ్యంలో అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరు అంటే, ఈయన ఒక 1 వీక్ ముందే నాకు ప్రాణభయం ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు అంటున్నారు. మరి నిజంగానే ఇది హత్య, ఆత్మహత్య? ఒకవేళ ఆత్మహత్య అయితే ఎవరికి పనిచేసే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మృతి చెందడంతో ఇప్పుడు చాలామంది ప్రముఖులు కూడా దీనిపైన స్పందిస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ చంద్రబాబు గారు అయితే దీనిపైన ఎంక్వైరీకి కూడా ఆదేశించారు. అండ్ పోలీసులు కూడా చెప్పారు ఇది యాక్సిడెంట్ లాగా లేదు, అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి. మరోపక్క ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా జరుగుతోంది. అసలు మీరేం చెప్తారు ఈ కేసు గురించి? ఈ ప్రవీణ్ పగడాల ఎవరు, ఎందుకు ఈయన అటు సైడ్గా వెళ్లాల్సి వచ్చింది, మీరేమంటారు? ప్రవీణ్ పగడాల గారు వచ్చి గతంలో అయితే ఆయన పోస్ట్ పెట్టడం అయితే నిజమే. నాకు ఎవరో చంపే వాళ్ళు ఉన్నారు, చంపటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఆయన మాట్లాడటం జరిగింది. సరే, ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సో ఆయన 2 వీలర్ని ఎంచుకోవటం అనేది ఒకటి పెద్ద ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇంత దూరం జర్నీకి ఒక్కడు, అది కూడా ఇంకెవరు కూడా లేరు, ఒక్కళ్ళే వెళ్ళటం, 2 వీలర్ మీద తీసుకొని వెళ్ళటం అనేది యాక్చువల్లీ జనరల్గా అయితేనే కష్టం. వెళ్ళడం అనేది, అంత దూరం జర్నీ అనేది కష్టం, అది ఒక్కళ్ళే సింగిల్ వెళ్తున్నారు. సరే, ఈ వెళ్ళే తరుణంలో కూడా ఆయన ఆ ప్రయాణం చేస్తున్నారు అనేది ఎవరికైనా తెలిసి ఉంటుంది, మేబీ తెలిసే ఉండాలి. ఆయన ఒక్కళ్ళే వెళ్తున్నారు అనేది కూడా తెలిసి ఉంటుంది. ఆయనకు అత్యంత దగ్గరగా ఉండే వాళ్ళను కూడా నిజంగా అది హత్యా ప్రయత్నమే, హత్య చేసిందే అయితే ఆయన చుట్టుపక్కల ఆయన సరౌండింగ్స్ కూడా ఎవరున్నారనేది అయితే గట్టిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన వెళ్ళే టైమింగ్ కానివ్వండి, ఆయన ఏ టైంలో వెళ్తున్నాడని కానివ్వండి, ఎటు వెళ్తున్నాడు అనేది కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళకే తెలిసి అవగాహన ఉన్న వాళ్ళే చేసినట్టే కనపడుతుంది. అంటే ఇప్పుడు అది కూడా నేను కొంత వినటం జరిగింది. ఆయన బాడీ మీద ఇప్పుడు ఎక్కడైనా పడిపోతే మొత్తం కొట్టుకుపోవటం అట్లాంటివి ఉంటాయి రోడ్ల పైన పడినప్పుడు, కానీ అట్లాంటివన్నీ కూడా ఎక్కడ బాడీ మీద లేదన్నట్టు కత్తితోనూ కర్రతోనూ ఇట్లా కొట్టిన ఘాట్లు అయితే ఉన్నాయి అని వినటం జరిగింది. అంటే ఆయన అక్కడ వరకు వెళ్ళి, అంటే యాక్సిడెంట్ అయితే బాడీ అయితే గోక్కుపోయి ఉండాలి, అవేమీ జరగకుండా ఒకేసారి వెళ్ళి ఆయన కత్తి ఘాట్లు ఇవన్నీ ఉన్నాయి అనేది అయితే ఎక్స్ప్రెస్ అందరూ చెప్తున్నారు ఆ మాటలన్నీ. ఇలా జరుగుండొచ్చు, మేబీ ఎవరైనా హత్య చేసి అక్కడ పడేసి ఉండొచ్చు అని అనేది డౌట్గానే చెప్తున్నారు. కానీ అది అంతా నిన్న వరకు ఒక విధం ఉండేది, కానీ ఈ రోజు వచ్చేటప్పటికి క్లియర్గా అందరూ అయితే అది హత్య చేసి పడేశారు అక్కడ తీసుకెళ్ళి అనేది అయితే అందరికీ ఆ డౌట్ అనేది ఉంది. సో అది నారా చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళటం కానివ్వండి, సీఎంగా ఉన్నప్పుడు సో నిజాలేంటి చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఆ విధంగా చర్యలు తీసుకోమని లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ దిశగా డిపార్ట్మెంట్కే కానివ్వండి ఇవన్నీ గైడెన్స్ ఇవ్వటం జరిగింది. సరే, ఎవరు చేసుంటారు అని అనుకుంటే దీనికి నియర్ మొత్తం కూడా ఆయన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళనే ఫస్ట్ కనుక్కోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఒకవేళ ఓన్లీ ఇది మతపరమైన హత్య అని అనుకుంటే మతం ఉంటుందా, లేకుంటే ఫైనాన్షియల్లీ ఇది నడిచాయా, ఇలాంటి డీలింగ్స్ కూడా ఏమైనా ఉన్నాయా, ఇంకా కుటుంబ పరంగా కూడా వాళ్ళు ఏంటి మొన్ననే అంటే జరిగినప్పుడే కూడా వాళ్ళకు కూడా ఐడియా ఉండొచ్చు. అంటే కుటుంబ సభ్యులకి ఎవరెవరితో ఆయనకి థ్రెట్ ఉంది, ఎవరితో ప్రాబ్లం ఉంది, ఒకవేళ పర్సనల్ అంటే రైవల్టీ ఏదైనా ల్యాండ్స్ దగ్గర లేకుండా ఉంటే ఇంకేమైనా ఆయన ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, అట్లాంటివన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకేసారి మతం పరంగా తీసుకెళ్ళే విధ్వంసాలు రెచ్చగొట్టే అంతా అయితే నాకు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి అట్లా ఏమీ లేదు, తెలంగాణలో కూడా ఎక్కడా కనపడ్డంలా మతపరమైన గొడవలు వస్తాయా అనుకోవటానికి. అది కూడా ఇప్పటి వరకు కూడా ఇట్లా పాస్టర్ని చంపే అంతవరకు మత కక్షలు ఉంటాయనేది అయితే అనిపించట్లేదు. సో వాళ్ళ పర్సనల్ ఇది ఏమైనా ఉండి అలా ఎవరైనా జరిగిందా,
ఇది ఆయన సరౌండింగ్ ఉన్న వ్యక్తుల మూలానే ఇది జరుగుంటుంది అనేది అనిపిస్తుంది. అయితే మేడం దీనిపైన ఇటు వైసీపీకి తరపు నుంచి కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, టీడీపీ తరపు నుంచి కూడా అందరూ కూడా బయటకు వచ్చి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై నిన్న మహాసేన రాజేష్ గారు కూడా స్పందించారు. తరువుగా ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేశారు ఆయన. అయితే ఈలోపు వైసీపీ తరపు నుంచి మార్గాని భరత్ కావచ్చు, ఇటు తెలంగాణలో హర్ష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడే వైసీపీ అయితే తన సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మొదలుపెట్టింది ఇది హత్యే, ఇది కుట్ర చేసి పన్నారు అని చెప్పి. రేపు మాపు ఇది టీడీపీ వాళ్ళే చేయించారని కూడా ప్రచారం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ రకంగానే ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో కానీ ఇటు పక్క మరి చంద్రబాబు గారు విచారణకు ఆదేశించారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఒకటి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటాం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఉంటాం కానివ్వండి, ఎప్పుడూ కూడా మతాలకి విధ్వంసాలు రెచ్చగొట్టాలనే ఇదైతే కాదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడున్నప్పుడు కూడా అలాంటివి ఎక్కడైనా జరుగుతుంటే అనగదొక్కిన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే హైదరాబాద్లో ఎప్పుడు కర్ఫ్యూ వచ్చేది. ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలోకి రావటం దగ్గర నుంచి చూస్తే మత ఘర్షణలు అట్లాంటివి కూడా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున అట్లాంటివి అంటే వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళైనా ఎవరైనా పార్టీ వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి ఏ రకమైన బ్లేమ్స్ అయినా వేస్తారు. కానీ ఈరోజు అది ఎలా జరిగింది అనే దానికి బాబు గారు ముందే ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఒకవేళ నిజంగానే హత్యేనా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని అయితే ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వటం అయితే జరిగింది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి విషయంలో ఎప్పుడు ఉపేక్షించరు. ఎవరైనా వాంటెడ్లీ కానీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అయితే శిక్ష పడుతుంది. ఎవరిని ఉపేక్షించేదైతే లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు కానివ్వండి ఎవరూ కూడా తొందరగా దీనికి ఒక క్లారిటీ అనేది తీసుకొస్తారు. ఎందుకంటే దీని మూలాన ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. మతాల వరకు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, వైసీపీ రేపు పొద్దున మతాలకి పెట్టేస్తుంది. సో ఇది పర్సనల్గా జరిగిందా, ఎందుకోసం జరిగింది, ఆయన ఒక్కడే అంత దూరం జర్నీ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఆయన ఎందుకు 2 వీలర్ మీద వెళ్ళాలని ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకోసం అది తీసుకున్నారు, ఆయన ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరెవరితో అంటే ఒకవేళ వెహికల్ అక్కడ ఉంచుకోవాలి, ఇప్పుడు ఎవరైనా రాజమహేంద్రవరంలో వెహికల్ ఉంచుకోవాలనుకున్నారా, వైజాగ్ తీసుకెళ్ళి వెహికల్ పెట్టుకోవాలనుకున్నారా, మేబీ హైదరాబాద్లో ఉండేది అక్కడి వరకు చేరేయాలనుకున్నారా, అక్కడి వరకు చేరేయటానికి ఎవరితోనైనా డిస్కస్ చేశారా, అంతే కదా. ఇప్పుడు ఆ వెహికల్ తీసుకొని వెళ్తున్నాను అని అన్నప్పుడు కరెక్ట్గా డిస్కస్ చేస్తారు. అది కూడా నైట్ వెళ్తున్నారు అని అనేటప్పుడు ఎవరికైనా తెలిసే ఉంటుంది. సో ఎవరితో మాట్లాడేవాళ్ళు, ఆయన ఫోన్ కానివ్వండి, ఆయన ఫోన్ డీటెయిల్స్ కానివ్వండి, ఆయన ముందు 2 రోజులుగా ఎవరెవరిని కలిశారు, ఈ డేటా అంతా తీసుకుంటే ఖచ్చితంగా ఎవరు చేయించారు అనేది అయితే క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఫ్యామిలీ కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఫ్యామిలీని కూడా ఎంక్వైరీ చేస్తే ఇంకా కొన్ని నిజాలు కూడా బయటికి తెలిసే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆయనకి ఎవరితోనైనా విరోధం ఉందా, ఎవరి గురించి ఆయన భయపడుతున్నాడు, గతంలో ఎందుకు ఆయన అలాంటి పోస్ట్ పెట్టాడు, ఇవన్నీ కూడా ఫ్యామిలీని ఎంక్వైరీ చేసినప్పుడే తెలుస్తాయి. సో అందుకని ఫ్యామిలీ ఖచ్చితంగా దీనికి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయట రావాలి, చెప్పాలి. సో దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీ అవుతుంది. సో ఈ వైసీపీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా అల్లర్లుగా సృష్టించి వేరే విధంగా తీసుకెళ్లాలనుకున్నా కూడా ఉండేది కూటమి ప్రభుత్వం కాబట్టి సో నిజాలు ఏదైతే జరిగిందో అనేది అయితే ప్రజలకు ఖచ్చితంగా బయట పెడతారు కూడా. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.